మేడిగడ్డ బ్యారేజ్ ఎన్ని రోజుల నుంచి అలా అట్టడుగున ఉందో మనం చూస్తున్నాను. దాని మీద రాజకీయ విపక్ష నేతలు కానీ అధికార పార్టీ కానీ మాటలు యుద్ధాన్ని మనం చూస్తున్నాను. సో ఇంకా వర్షాకాలం వచ్చేది కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతుంది, మేడిగడ్డ కూడా కూడిపోయే ముందే అంటూ కూడా ఎన్నో రోజుల నుంచి అయితే మనకి నేతలు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఎస్ఏ దీని మీద కూడా కొంత రిపోర్ట్ చేసింది. దీని మీద ఎన్డీఎస్ఏ కూడా సిఫార్సు చేసే మరమ్మతులు కూడా స్టార్ట్ చేస్తామంటూ చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ మరింత కుంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దీన్ని తీయాలి అంటూ కూడా చెప్తూ ఉంది. సో దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, అసలు మేడిగడ్డ బ్యారేజీ ఇంకా దీని మీద ఫుల్ స్టాప్ ఎప్పుడు పడనుంది? వరుణ్, మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక అయితే ఉందో నిపుణుల కమిటీ ఇటీవలే ఇటు నిపుణుల కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఇటు ఎన్డీఎస్ఏ అదేవిధంగా నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ మీద ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ అదేవిధంగా అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ అయితే ఈ మూడు కూడా ముందు కదిలేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ కూడా ఈ యొక్క గత నెల 13వ తారీఖున పరిశీలించినటువంటి నేపథ్యంలో ఇటు మొత్తం కూడా ఈ యొక్క 12 గంటల పాటు పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇటు ఐఎన్సీలతో కూడా సమావేశం కావడం జరిగింది. మొత్తం దానికి సంబంధించినటువంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని కింద ఉన్నటువంటి బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఐఎన్సీలను వివిధ అధికారులను కూడా పలు ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఎలా అనుమతులు ఇచ్చారని చెప్పేసి ఏ విధమైనటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏ విధంగా కట్టారని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం కొంత ఎన్డీఎస్ఏ అధికారులకు కూడా రాలేదని చెప్పి తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 4 నెలల గడువు కావాలని చెప్పేసి మొత్తం తుది ఈ యొక్క పరిశీలన తర్వాత మొత్తం నివేదికను కూడా 4 నెలల్లో ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. 4 నెలల వ్యవధి అంటే ఇటు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కానీ లేకపోతే సుందిల్ల బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ ఈ 3 బ్యారేజీలు కూడా ఇటు పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఇటు నీటి కొరత ఏర్పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటికీ ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ని కనుక ఇప్పుడు మనం నింపకపోతే తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఒకవైపు ఇటు వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ ఉంది. బ్యారేజీలు కనుక ఇప్పుడు ఒకవేళ నింపితే బ్యారేజీలు మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు ఇటీవలే ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు నీళ్లు నింపితే చాలా ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఈ నిన్నగాక మొన్న సిపిఎం రాష్ట్ర కమిటీ కూడా అక్కడ మేడిగడ్డను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డను నింపితే చాలా ప్రమాదం ఉందని చెప్పి ఇప్పటికే అన్నారం బ్యారేజ్కి సంబంధించిన బుంగ ఏర్పడితే బుంగను కూడా పూడ్చడానికి కొంత మరమ్మతులు చేసినా కానీ అది కూడా పూర్తిగా ప్రమాద స్థితిలో ఉందని చెప్పేసి సిపిఎం కమిటీ కూడా అక్కడ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 7వ బ్లాక్ 6, 7, 8 బ్లాకులలో 7వ బ్లాక్లో ఉన్నటువంటి ఈ యొక్క 19, 20, 21కి సంబంధించినటువంటి పిల్లర్లు మొత్తం కూడా ఇదివరకే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత 2 నెలల్లో ఇప్పటికే ఇటు ప్రభుత్వం పరిశీలించింది, ఆ తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు పరిశీలించారు, ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు, ఆ తర్వాత నిపుణుల కమిటీ కూడా వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క పిల్లర్లు మరింత కుంగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కమిటీ కూడా అక్కడ పరిశీలన చేసింది. ఈ పిల్లర్లు మరింత కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రమాద పాంచులో ఉన్నాయి. వీటిలో కనుక నీళ్లు నింపితే మొత్తం కూడా బ్యారేజ్ మొత్తం మనగడకే ప్రమాదం అని చెప్పి దాంతోపాటు బ్యారేజ్ కింద ఉన్నటువంటి ఇక్కడ జీవ కోటి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పేసి గ్రామాలు కూడా మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 4 నెలల వ్యవధి అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి త్వరగా దీనిపైన ఏదో ఒకటి తేలిస్తే ఈ పునరుద్ధరణ లేకపోతే మరమ్మతులు చేయడం అన్న దానిపైన మేము కూడా ఒక పనులు చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఉంది. దీనిపైన నివేదిక ఇస్తే వెంటనే పనులు చేపడతామని చెప్తా ఉన్నది. కానీ ఇప్పుడు 4 నెలల గడువు కోరడంతో ఇది మరింత ఆలస్యమైనటువంటి పరిస్థితి. ఒకవైపు 50 రోజులలో వర్షాకాలం రాబోతోంది. 50 రోజులలో వర్షాకాలం అంటే జూన్ 24 వరకు కూడా మరొక వైపు ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఒకవైపు కోడ్ మరొక వైపు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇప్పటికే రైతులు ఇప్పుడు పంటలు నష్టపోయారు, ఎండిపోయినాయి, కొంత సాగునీటికి ఇబ్బంది అయిపోయింది కాబట్టి
దీనికి సంబంధించి రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. దీనిపైన వెంటనే ఇటు ఎన్డీఎస్ఏ అధికారులు వెంటనే దీని మీద తేల్చాలని చెప్పేసి ఇటు కేంద్రం కూడా వెంటనే స్పందించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ యొక్క నివేదిక వస్తే వెంటనే పనులు చేపడతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. మరొకవైపు వివిధ రాజకీయ పక్షాలు కూడా ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వలన ఇలా ఈ పరిస్థితి ఏర్పడదని చెప్పేసి అక్కడ వెళ్ళినటువంటి పరిశీలించినటువంటి సిపిఎం నాయకత్వం కూడా స్పష్టం చేయడం జరిగింది. కాళేశ్వరం పేరుతో రీడిజైన్ చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం పైన మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇటు ఏదైతే ఉన్నదో అఖిలపక్షం ముందు ఉంచాలని చెప్పేసి ఈ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఏదైతే ఎన్డీఎస్ఏ యొక్క అదేవిధంగా నిపుణుల కమిటీకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా ఇటు అఖిలపక్షం ముందు ఉంచాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా శ్రీరామ్ సాగర్, మానేరు, మల్లన్న సాగర్ తదితర జలాశయాల్లో ఉన్నటువంటి నీటి నిల్వకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇటు అంశం పైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు కాపాడగలిగినటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంటే అంతవరకు రైతులను కాపాడడానికి ఈ యొక్క నీళ్లను ఉపయోగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మరొకవైపు గత ప్రభుత్వం కమిషన్ల కొరకు కకృతి పడి యొక్క పరిస్థితి ఈ రోజు దాపురించిందని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళినటువంటి కమిటీలు కూడా చెప్తా ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క గత బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి తప్పిదం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి అదేవిధంగా రైతాంగం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఈ యొక్క అక్కడికి వెళ్ళినటువంటి నాయకత్వం కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు 50 రోజుల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో పనులు చేపట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకవైపు వరదలు కాళేశ్వరం సంబంధించినటువంటి గోదావరి నది పైన ఉన్నటువంటి ఈ యొక్క వరద తీవ్రత వల్ల అక్కడ పనులు చేపట్టే పరిస్థితి ఉండదు కాబట్టి వెంటనే దీనిపైన ఇప్పటికే 50 రోజుల గడువు ఉంది కాబట్టి ఈలోపే దీనికి సంబంధించినటువంటి నివేదిక వస్తే పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది కాబట్టి దీనిపైన నివేదిక కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. కానీ ఒకవైపు ఎన్నికల కమిషన్ అంటే నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్లో ఈ యొక్క పనులు చేపట్టడానికి వీల్లేదు కాబట్టి ప్రతిదీ కూడా ఎన్నికల కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకుంటేనే ఇక పనులు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా మేడిగడ్డ యొక్క సంబంధించినటువంటి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజీలకు సంబంధించినటువంటి పనులు మాత్రం ప్రశ్నార్థకంగా మారినాయి. దీంతో రాష్ట్రంలో రాబోయేటువంటి కాలంలో కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వివిధ పక్షాలు కోరుతున్నాయి. మరొకవైపు కూడా ఇటు కేంద్రం కూడా అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ సంబంధించినటువంటి కానీ లేకపోతే కేంద్ర వాటర్ బోర్డు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వెంటనే దీనిపైన కేంద్ర వాటర్ సంఘం కూడా వెంటనే దీనిపైన స్పందించాలని చెప్పేసి అదేవిధంగా ఎన్డీఎస్ఏ అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ రాష్ట్రం యొక్క బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో కొంత మెతక వైఖరి కాకుండా వెంటనే దీనిపైన ప్రక్షాళన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాయి. ఈ యొక్క నివేదిక వెంటనే ఇస్తే ఈ యొక్క పనులు కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం వల్ల ఇటు మొత్తం కూడా 19, 20, 21కి సంబంధించినటువంటి పిల్లర్లు మొత్తం గతంలో 1.5 ఫీట్లు మాత్రమే లోపలికి వెళ్ళినా కానీ 2 నెలలు అంటే ఇప్పటికే పరిశీలించినటువంటి ఒకవైపు ప్రభుత్వం మీడియాను కూడా వివిధ పక్షాలను ఎమ్మెల్యేలను అసెంబ్లీ వేదికగా బస్సులలో తీసుకెళ్లి ఎమ్మెల్యేలను స్వయంగా అక్కడికి తీసుకెళ్లి పరిశీలించినటువంటి నేపథ్యంలో 1.5 నుండి కొన్ని పిల్లర్లు అయితే 5 ఫీట్ల లోపు కూడా లోపలికి వెళ్ళారంటే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లర్లు మొత్తం కూడా దరిదాపుగా 5 ఫీట్ల లోపు కూడా లోపలికి కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కూడా 250 మీటర్ల లోపు కూడా భూమి పొరల్లో కదలికలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా 32 పిల్లర్ల వరకు కూడా ప్రమాదంగా అంచనా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన ఎంత త్వరగా ఈ యొక్క ఎన్డీఎస్ఏ అథారిటీకి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ తేలిస్తే ఈ పనులు వెంటనే వేగవంతమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు రైతులకు కూడా రానున్నటువంటి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దీనిపైన ఎన్డీఎస్ఏ అధికారులు కేంద్రం వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. మరొక వివిధ రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. అదేవిధంగా ఇటు గత బీఆర్ఎస్ సర్కార్కు సంబంధించినటువంటి కమిషన్ల కొరకు కకృతి పడినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో లేకపోతే ఈ యొక్క ఏ మంత్రి సంబంధించినటువంటి కన్సర్న్లు జరిగిందో వాళ్ళందరిపైన కూడా ప్రభుత్వం పైన కానీ ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఒకవైపు విచారణ చేపట్టినా కానీ విచారణలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే తెలిసినటువంటి నేపథ్యంలో వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వివిధ రాజకీయ పక్షాలు అయితే కోరుతా ఉన్నాయి. వరుణ్, రైట్ రాంబాబు, అంటే మీరు అన్నట్లు చూసుకుంటే ఎన్డీఎస్ఏ అసలు ఎప్పుడు రిపోర్ట్ని సిఫార్సుని చేయనుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి అభ్యర్థించినట్లు తెలుస్తుంది, త్వరగా మరమ్మతులు పూర్తి చేసుకుంటా లేదా పునరుద్ధరణ చేసుకుంటాము అని. సో దీనికి ఏ విధంగా స్పందించింది ఎన్డీఎస్ఏ? వీళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డికి సానుకూలంగా స్పందించారా? ఖచ్చితంగా 4 నెలలు ఆగాల్సిందే అంటున్నారా వాళ్ళు? వాస్తవానికైతే వరుణ్, బీఆర్ఎస్ సర్కారు అంటే
అంటే డిసెంబర్లో 6 వరకు కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ఉంది. 7 నుండి ఇటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే దీనిపైన ఫోకస్ చేసింది. గతంలో కూడా ఇటు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆరోపణల నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ లేకపోతే సుందిల్లా కానీ అన్నారం బ్యారేజ్కి ఈ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి అంశంలో అనేక దఫాలు కూడా వివిధ ఆరోపణలు చేసింది. బ్యారేజ్లో ఉన్నటువంటి పిల్లర్లు కుంగిపోయాయని చెప్పేసి, అదేవిధంగా ఇటు పగుళ్ళు వచ్చాయని చెప్పేసి, బొంగలు ఏర్పడ్డాయని చెప్పేసి దీనిపైన ఎవరిని కూడా మీడియాను కూడా నాటి బీఆర్ఎస్ సర్కార్ అనుమతించలేదని చెప్పేసి ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి ఇటు అసెంబ్లీ వేదికగా ఇటు ఎమ్మెల్యేలని స్వయంగా అక్కడ నుండి తీసుకెళ్లినటువంటి రేవంత్ సర్కార్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ల పరిస్థితిని కూడా నేరుగా అక్కడ చూపించడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ నేతృత్వంలో హరీష్ రావు నేతృత్వంలో అక్కడికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి బృందం కూడా వెళ్ళి పరిశీలించారు. ఆ తర్వాత కొన్ని పక్షాలు కూడా ఇటు సిపిఎం లాంటివి కానీ లేకపోతే వివిధ ప్రజా సంఘాలు కానీ వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి సందర్భంలోనే ఇటు పిల్లర్లు అయితే భారీ స్థాయిలో అప్పుడు 1.5 ఫీట్లు కుంగిపోయినటువంటి పిల్లర్లు ఈ 2 నెలల వ్యవధిలో అంటే 13 తర్వాత ఇటు ఎన్డీఎస్ఏ అధికారులు ఏదైతే వచ్చి ఆ నిపుణుల బృందం కూడా పరిశీలించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ యొక్క 3 నుండి 5 ఫీట్ల లోపు కూడా ఈ యొక్క పిల్లర్లు కూడా కుంగినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరొకసారి కూడా దీనికి సంబంధించినటువంటి 1 కాదు 2 కాదు గతంలో అంటే 3 పిల్లర్లు మాత్రమే అనుకుంటే ఇప్పుడు 32 వరకు పిల్లర్లు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కూడా వచ్చి చూసినటువంటి నేపథ్యంలో ఇటు గతంలో ఉన్నటువంటి సస్పెండ్ అయినటువంటి అంటే రాజీనామా చేసినటువంటి ఈఎన్సీలను కూడా పిలిచి విచారించినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క తమిడేటి దగ్గర కాకుండా అక్కడ వేరే దగ్గర కట్టడానికి కూడా కారణాలు ఏంటి అని చెప్పేసి మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నారం కానీ అనుకున్న చోట కాకుండా వేరే చోట కట్టడానికి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఏ విధంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి దీనిలో నిర్మాణంలో ప్రమాణాలు ఏ విధంగా పాటించారని చెప్పేసి అనేక ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం రాకపోవడంతో ఈ యొక్క 4 నెలల్లో నివేదిక ఇస్తామని చెప్పి వెళ్ళినటువంటి ఎన్డీఎస్కి సంబంధించినటువంటి నిపుణుల బృందం అయితే ఇంతవరకు అయితే నివేదిక ఇవ్వలేదు. 4 నెలలను చెప్పడంతో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు 4 నెలలు అయితే ఇది తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాష్ట్రంలో. ఎందుకంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఈ యొక్క 3 బ్యారేజ్లు ప్రమాదకరమైనటువంటి అంచుల్లో ఉన్నాయి. ఇప్పుడు కనుక వీటిని నీళ్లు నిండితే ఇవన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గేట్లను ఎప్పటికీ ఎత్తి ఉంచాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులకు లేకపోతే రాష్ట్ర రైతాంగానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన నివేదిక సమర్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ అధికారులు కానీ ఇటు నేషనల్ ఇటు జలవనరుల సంఘం శాఖ కానీ లేకపోతే ఆడ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి దీనిపైన ఇటు ఇది పునరుద్ధరణ లేకపోతే దానికి సంబంధించి మరమ్మతులు అనేది ఒక క్లారిటీ ఇస్తే దీని వెంటనే పనులు చేపడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. దీనిపైన 4 నెలల వ్యవధి అంటే మాత్రం ఇటు దీనిపైన లేఖ కూడా రాస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దీనిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు స్పందించిన తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ ఉండడంతో ప్రతి పనిని కూడా ఒకవేళ అనుమతులు వచ్చినా కానీ ప్రతి పనిని కూడా ఇటు ఎన్నికల కమిషనర్ కన్సర్న్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈసీ పర్మిషన్ ఇస్తే తప్ప ముందుకెళ్లేటువంటి అవకాశం లేదు. మరొకవైపు ఈలోపై 50 రోజుల్లోనే వర్షాకాలం రాబోతా ఉన్నది. ఇప్పుడు అంటే ఇప్పటికే ఏప్రిల్ 2వ వారంలో మనం ఎంటర్ అయినాం కాబట్టి ఇది జూన్ 1వ వారంలో వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే జూన్ వర్షాకాలం ప్రారంభమైతే ఇటు బ్యారేజీలు ఇటు గోదావరి వరద తీవ్రతకు ఈ యొక్క బ్యారేజీలో చాలా తీవ్రమైనటువంటి పనులకు ఆటంకం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది ఇప్పటికే. ఇటు అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను అదే నిపుణుల కమిటీని కూడా కోరడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఇటు అనుమతులకు సంబంధించినటువంటి అంటే నివేదిక ఇస్తే ఈ పునరుద్ధరణ లేకపోతే మరమ్మతులు అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వంగా ముందుకెళ్తామని కూడా కోరడం జరిగింది. ఈ నివేదిక కొరకే మాత్రం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు వరుణ్. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే